క్రైస్తవ జీవితం మొత్తం నమ్మిక మీద ఆధారపడి ఉంది. అందుకే ప్రభువారు ఏమన్నారంటే, "నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు" అన్నాడు. నమ్మకపోతే మనం దేవుని మహిమను చూడలేం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం నమ్మిక. అంటే దేవుని మీద నమ్మిక ఉంచిన వాడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తారు, ఎలా అద్భుత కార్యాలు చూస్తాడు. కొన్ని వాగ్దానాలను చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అంటాడు. నమ్మితేనే దేవుని మహిమను చూడగలం, నమ్మకపోతే చూడలేమని చెప్తున్నారు ప్రభువారు. అయితే ఎంతవరకు నమ్మాలి? మనకి ఏది మన జీవితంలో అద్భుత కార్యం చేయాలన్నా దేవుడు మనల్ని నమ్మాలి, మనం దేవుణ్ణి నమ్మాలి. అంటే మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని. అంటే సమస్తం అంటే ఇది అది అని ఏమీ లేదు. మన జీవితంలో అని ఎదుటివారి జీవితంలో అని అసలు ఏమీ లేదు. నువ్వు ఎంతవరకు నమ్మగలవో అంతవరకు దేవుని కార్యం చూస్తాం. దేవుడు ఎక్కడ ఉన్నాడని నువ్వు నమ్మితే అక్కడే ఉంటాడు. పరలోకంలో ఉన్నాడంటే పరలోకంలో ఉంటాడు. నీ పక్కనే ఉన్నాడని నువ్వు నమ్మగలిగితే దేవుడు నీ పక్కనే ఉంటాడు. అందుకనే చెప్పారు ప్రభువారు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు భూమి మీద ఏకీభవించి నా నామంలో ఏది అడుగుతారో అది నేను చేస్తానంటాడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉన్నాను అంటాడు ప్రభువారు. అందుకనే నువ్వు ఎంతవరకు నమ్మగలవో అంతవరకు చేస్తాడు. ప్రభు నా జీవితంలో ఈ గొప్ప కార్యం చేయగలడు అని నువ్వు విశ్వసిస్తే దేవుడు చేస్తాడు, అంతే. కాబట్టి నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాము. ఇంకా నమ్మడం వల్ల ఏమేమి గొప్ప కార్యాలు జరుగుతాయి? మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. అంటే దేవుణ్ణి నువ్వు నమ్మితే ఎంత గొప్ప దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే, దెయ్యాలను వెళ్ళగొడతామంట, క్రొత్త భాషలు మాట్లాడతామంట, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూస్తామంట, సాధ్యం కానిది ఏది ఉండదంట. అలాగే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం చూస్తే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవుడే మనకి ఆశ్రయముగా ఉండాలి అంటే దేవుణ్ణి నమ్మాలి. దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడు. అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును. సందేహింపకుండా ఏదైతే మనం నమ్ముతామో దేవుడు అది చేస్తానని వాగ్దానం చేశారు. నువ్వు దేవుణ్ణి ఎంతగా నమ్ముతావో అది ఎలా తెలిసిద్ది అంటే నీ మనసులో సందేహాన్ని బట్టి తెలిసిద్ది. నువ్వు డౌట్గా ఉంటే అది జరగదు. డౌట్ లేకుండా సందేహింపకుండా దేవుడు చేస్తాడు అని నువ్వు నమ్మితే అది కంపల్సరీగా జరుగుద్దని దేవుడు మనకు వాగ్దానం చేశారు. అలాగే రెండవ దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవర్తనను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులగుదురు. అంటే నమ్ముకోవడం తప్పించి మానవుడు దేవునికి ఏమీ చేయలేడు. దేవునికి రుణం ఎంత తీర్చినా మనం తీర్చలేనిది. ఒక క్రైస్తవుడు దేవుని రుణం తీర్చుకోలేడు. ఎందుకంటే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, ప్రేమను చూపించాడు. ఇంత గొప్ప త్యాగానికి ప్రేమకి మానవుడు ఏది చేసినా కృతజ్ఞత తీర్చుకోలేరు. కానీ దేవుని నమ్మితే అది ఆయనకి నీ జీవితంలో ఎంత అద్భుత కార్యం చేయడానికైనా నువ్వు అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చినవాడు అవుతావు నమ్మితే. నమ్మకపోతే నువ్వు అవకాశం ఇవ్వని వారిగానే ఉండిపోతావు. అలాగే లోక సువార్త 8వ అధ్యాయం 50వ వచనం చూద్దాం. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడును. దేవుడు చెప్తున్నాడు, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచాలి. ఒక క్రైస్తవుడు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే నమ్మిక మాత్రం ఉంచితే చాలు. నమ్మిక అంటే విశ్వాసమే. ఆయన రెండవ రాకడలో మనం ఎత్తబడాలి అంటే ఆయన చూసేది అదే, విశ్వాసమే. విశ్వాసం నమ్మితేనే, దేవుని నమ్మితేనే మనకి విశ్వాసం పుట్టిద్ది, విశ్వాసం కలిగిద్ది. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. తోమగారితో మాట అంటున్నారు, నువ్వు నన్ను చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే ఇప్పుడున్న ప్రజలు ఎవరు యేసుక్రీస్తు ప్రభువారిని కన్నులారా చూడలా, కానీ ఆయన ఆత్మకార్యాల ద్వారా, ఆయన పరిశుద్ధత వల్ల, ఆయన యొక్క మహాశక్తిని బట్టి మనం చూసాం. ఇలాగా దేవుని మహిమను చూచి నమ్మేవారు ధన్యులు అంట.
చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని దేవుడు చెప్తున్నాడు. అంటే మన అందరం ధన్యులు అని దేవుడు చెప్తున్నాడు. 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. మనం నమ్మిక మాత్రమే కాదు, మనం ఎవరు నమ్మామో ఆయనని ఎరగాలి. నువ్వు ఎరిగిన వాడివైతే నువ్వు ధన్యుడివి. దావీదు ఎరిగాడు, దేవుణ్ణి ఎరిగాడు. నమ్మిక మాత్రమే కాదు, ఇంకా నమ్మికకి పై స్టెప్ ఏంటంటే ఎరుగుట. అందరూ నమ్ముతారు, అందరు విశ్వాసులు, అందరు దేవుని నమ్ముతారు. కొంతమంది జీవితాల్లోనే అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, కొంతమంది జీవితాల్లోనే ఆశ్చర్యకార్యం జరుగుతుంది. అంటే ఏంటి కారణం అంటే ఎరగటం. నమ్మిక మాత్రమే కాదు, ఎరగటం. ఎరగటము అంటే అందరూ నమ్ముతారు, ఎరగడం అంటే దేవుడు నా జీవితంలో ఈ గొప్ప కార్యం చేస్తాడు, ఆయన చేయడానికి సమర్థవంతమైన దేవుడు. చాలామంది దేవుని నమ్ముతారు కానీ ఎరగరు. అంటే అద్భుత కార్యాలు చేస్తారు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు, దేవుడు మహిమగల దేవుడు, దేవుని మహిమను చూస్తాము అని అనుకుంటారు. కానీ దేవుడు నా జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు, నా జీవితంలో దేవుడు తన మహిమను చూపిస్తాడని చాలామంది ఎరగరు. కాబట్టి పౌలు గారు ఎరిగాడు దేవుణ్ణి. ఎరిగాను, నేను నమ్మినవాడిని నేను ఎరుగుదును కనుక సిగ్గుపడను, ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాను కానీ నేను సిగ్గుపడను, ఎందుకంటే నా దేవుడు సజీవుడు, నా దేవుడిని నేను ఎరిగాను అంటాడు ఆయన. చివరిగా ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూస్తే, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెదికిన వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను. అంటే మన జీవితంలో ప్రతి ఫలము మనం అనుభవించాలి, మన దగ్గరికి రావాలంటే మొదటిగా దేవుణ్ణి నమ్మాలి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను. నమ్మితేనే మన ఫలం, నమ్మితేనే అభివృద్ధి, నమ్మితేనే పరలోకం, నమ్మితేనే స్వస్థత. కాబట్టి ప్రభు ఈ మాటలు దీవించును గాక. దేవుడు ఈ వాగ్దానాలన్నీ మన పట్ల, మన కుటుంబంలో ఉన్న వారందరి పట్ల దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు.